హైదరాబాద్ నారాయణగూడలో 95 లక్షల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న 5గురిని పోలీసులు పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి 95 లక్షల 18 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 15% కమిషన్ కు డబ్బు మార్చేందుకు 5గురు సభ్యుల ముఠా ప్రయత్నించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ముఠాలో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన 4, హైదరాబాద్ రామంతపూర్కు చెందిన ఓ మహిళ ఉన్నారు. హైదరాబాద్ నారాయణగూడలో 95 లక్షల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న 5గురిని పోలీసులు పట్టుకున్నారు. ఇక వారి దగ్గర నుంచి 95 లక్షల 18 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 15% కమిషన్ కు డబ్బు మార్చేందుకు 5గురు సభ్యుల ముఠా ప్రయత్నించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ముఠాలో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన 4, హైదరాబాద్ రామంతపూర్కు చెందిన ఓ మహిళ ఉన్నారు. ఇక డబ్బుల స్వాధీనంపై మరిన్ని అప్డేట్స్ సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి, డబ్బులను ఎక్కడికి తరలిస్తున్నారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ డబ్బుల ఎక్స్చేంజ్ తెరపైకి వచ్చింది. దీంట్లో పాత నోట్లు, 500 రూపాయల నోట్లు, అలాగే 1000 రూపాయల నోట్ల మార్పు కోసం దళారీలు రోడ్లెక్కారు. దాదాపు కొంతకాలంగా ఎప్పుడైతే నోట్ల రద్దు తర్వాత చాలా కాలంగా పోలీసులు చెకింగ్స్ చేస్తున్నారు. వాళ్ళకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని చెకింగ్లు చేస్తూ వస్తున్నారు. అయితే ప్రకాశం జిల్లా నుంచి ఒక నలుగురు సభ్యుల ముఠ హైదరాబాద్ లోని రామంతపూర్ లో డబ్బులను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళు వచ్చినట్టుగా పోలీసులు ఫైండ్ అవుట్ చేస్తారు. వాళ్ళు ఒక రోజు ముందే హైదరాబాద్ నగరానికి వచ్చి బస్ చేసినట్టుగా కూడా పోలీసులు ముందుగా ఫైండ్ అవుట్ చేశారు. ఆ తర్వాత ఒక రాజకీయ నేతకు సంబంధించినటువంటి ఫ్యామిలీగా పోలీసులు ప్రాథమికంగా చెప్తున్నారు. ఇప్పుడైతే పోలీసుల అదుపులో 4 వ్యక్తులు ఎవరైతే ఈ బ్రోకర్లుగా మనీ ఎక్స్చేంజ్ కోసం సిటీకి వచ్చినటువంటి 4 వ్యక్తులతో పాటుగా మరో మహిళ కూడా ఆ టీమ్ లో ఉన్నట్టుగా పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. వాళ్ళందరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో విచిత్రం ఏంటంటే ఇప్పటికే కరెన్సీ బ్యాంకుల్లో అలాగే ఏటీఎంలలో లేదు అంటూ దాదాపు వ్యక్తులకి ఒక్కొక్క వ్యక్తికి పరిమితమైనటువంటి డబ్బును మాత్రమే అందిస్తున్నటువంటి బ్యాంకులు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 95 లక్షల రూపాయల నయా కరెన్సీ 2000 రూపాయల నోట్లు ఒకే వ్యక్తి దగ్గర, ఒకే ముఠా దగ్గర పట్టుకోవడం ఆందోళన కలిగిస్తున్న అంశం. వాళ్ళందరి కూడా డబ్బులు కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ డబ్బులు మొత్తం కూడా డబ్బులను ముట్ట చెప్పి వాళ్ళ దగ్గర నుండి ఓల్డ్ నోట్స్ ను తీసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. మొత్తం 1,10 లక్షల రూపాయల 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు పాత నోట్లు ఇస్తే 95 లక్షల రూపాయల వరకు కొత్త నోట్లు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నటువంటి క్రమంలోనే వాళ్ళని కలవడానికి రామంతపురంలోని ఆ మహిళను కలుస్తున్నటువంటి క్రమంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళకి సంబంధించిన ఆధారాలన్నీ కలెక్ట్ చేయడమే కాకుండా డబ్బును కూడా సీజ్ చేశారు. వాళ్ళు వచ్చినటువంటి వాహనాన్ని సీజ్ చేశారు. ఆ మహిళను కూడా అరెస్ట్ చేశారు. ఇక ఆ మహిళ ఒక రాజకీయ నాయకుడు, మాజీ కార్పొరేటర్ వహించినటువంటి ఒక పొలిటికల్ లీడర్ గా పోలీసులు ప్రాథమికంగా చెప్తారు. ఇప్పటివరకు అయితే వాళ్ళకి సంబంధించిన వివరాలు ఎక్కడ కూడా బహిర్గతం చేయలేదు. పోలీసులు కేవలం క్యాష్ ను మాత్రమే ఎక్స్పోజ్ చేశారు కానీ ఇప్పటివరకు దానికి సంబంధించినటువంటి వివరాలు అందించలేదు. సెంట్రల్ జోన్ డీసీపీ దీనిపైన మరికొద్దిసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించి అన్ని వివరాలు చెప్పే అవకాశం ఉంది. ఓకే సంపత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.